టుడే కాకరకాయ ఫ్రై. ముందుగా కాకరకాయలు తీసుకుని కాకరకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కడిగేసి నీట్గా అట్లా పెట్టుకోండి. ఆయిల్ పోసుకోండి. 1 స్పూన్ పోపులు వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. ఎల్లుల్లిపాయలు 3 రబ్బలు వేసుకోండి. ఎండుమిర్చి 2 రబ్బలు వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఉల్లిపాయ ఒక బద్ద వేసుకోండి. బాగా మగ్గేంత వరకు కలపండి. ఒక 3 మినిట్స్ అట్లా వేగుతూ ఉంటే ఆయిల్ వేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేయండి. బాగా యాడ్ చేసి కలపండి ఫ్రెండ్స్. మీరు ఎలా కలిపితే అంత టేస్ట్ అనేది వస్తుంది. సో నాకైతే ఈ విధంగా ఉల్లిపాయలు వచ్చినాయి. దాంట్లోకి కాకరకాయ ముక్కల్ని నీట్గా కడిగేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసిన ఫ్రెండ్స్. వేసి ఇట్లాగా కలపండి. ఆయిల్ పట్టే వరకు కలపండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఆయిల్ అయితే ఈ విధంగా పట్టింది ఫ్రెండ్స్. ఇందులోకి చిటికడ పసుపు యాడ్ చేసిన. సో చిటికడ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన ఫ్రెండ్స్. మిక్స్ చేయమంటే బాగా కలిపామని కాదు, బట్ అది కలిపే విధంగా కలపండి. నాకైతే ఇలా పసుపు అంతా పట్టింది. మీరు ఎక్కువగా కలుపుతుంటేనే పసుపు పడితే టేస్ట్ అన్నది వస్తుంది, లేదంటే అది పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది. సో నేనైతే వాటర్ యాడ్ చేయకుండా ఇలా 20 మినిట్స్ మూత పెట్టి నేను తీసిన. మీరు వాటర్ యాడ్ చేయొద్దు, ఆయిల్లోనే మగ్గించండి, మీకు టేస్ట్ అన్నది వస్తుంది. ఈ విధంగా అయితే బాగా కలపండి. నాకైతే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, ఇదిగో చూడండి ఎట్లా ఉన్నదో. మీరు కూడా ఈ విధంగా ధనియాల పొడి 1/2 టీ స్పూన్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. దానికి పట్టేటట్టుగా మిక్స్ చేయండి. చాలామంది అయితే వాటర్ పోసి చేస్తారు. సో నేను అట్లా అయితే చేయను, ఆయిల్లోనే మగ్గిస్తాయి ఈ కర్రీ అయినా. సో అది మిక్స్ అయిన తర్వాత కారం 1 స్పూన్ వేసి బాగా కలపండి ఫ్రెండ్స్. కలిపి ఇట్లా అయితే ఈ విధంగా వస్తుంది. మీరు ఎక్కువగా సిమ్లీలో పెట్టి మగ్గిస్తే మూత పెట్టి బాగా మగ్గించండి. అలాగే పంచదార కూడా 2 స్పూన్లు వేసి బాగా మగ్గించండి. ఎందుకంటే మీకు చేదు అన్నది ఉంటుంది కదా, దానివల్ల మీరు రైస్లో తినలేరు. సో మీరు తినగలను అని అనుకుంటే అయితే యాడ్ చేయొద్దు. ఇలా మూత పెట్టండి పంచదార వేసి. ఒక 15 నిమిషాల తర్వాత తీయండి. నాకైతే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, బాగా కలిపి పంచదార అన్నీ వేసిన వల్ల నాకు ఈ విధంగా వచ్చింది. సో నేను తినలేను కాబట్టి పంచదార యాడ్ చేసుకున్నా. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మీరు నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. నా కర్రీస్ నచ్చితే కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.